బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి బాక్స్ ఆఫీస్ భయం పట్టుకుందా? వరుసగా 2 బ్లాక్ బస్టర్లు వచ్చాక కూడా ఈ హీరో మళ్ళీ రిస్క్ అంటే పారిపోతున్నాడా? తనే కాదు, హృతిక్ రోషన్ కూడా అంతే. తను కూడా సేఫ్ గేమ్ ఆడేందుకే ఇష్టపడుతున్నాడు. బన్నీ నుంచి తమిళ స్టార్ విజయ్ వరకు అందరి రూటే సెపరేటు. వరుస హిట్లున్నా ఎందుకు వీళ్ళు హిట్ ఇచ్చిన డైరెక్టర్తోనే సినిమా చేయాలనుకుంటున్నారు? కొత్త ప్రయోగానికి వెనకడుగు వేయడానికి రీజన్ ఉందా? టేక్ ఎ లుక్. పఠాన్, జవాన్ హిట్స్తో స్వింగ్లో ఉన్న షారూఖ్ ఖాన్ డంకీ రిజల్ట్ని ముందే ఊహించాడు ఏమో కానీ మళ్లీ ఆట్లీకి కబురు పెట్టాడట. మళ్లీ జవాన్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నాడట. షారూఖ్ ఆల్రెడీ టైగర్ వర్సెస్ పఠాన్ అంటూ మళ్లీ సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్లో ఓ మూవీకి కమిట్ అయి ఇప్పుడు ఆట్లీకి ఆఫర్ ఇవ్వడంతో తను సేఫ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడుతున్నాడని అంటున్నారు. ఇక ఈ విషయంలో హృతిక్ ఎప్పటినుంచో సేఫ్ జోన్లో సినిమాలు చేస్తున్నాడు. ఫైటర్ కంటే ముందు సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్లో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ చేశాడు. వార్ మూవీ చేశాడు. 2 వర్కౌట్ అయ్యాయి. అందుకే ఫైటర్తో మరోసారి కాంబినేషన్ రిపీట్ చేశాడు. కొత్త వాళ్లతో సరికొత్త ప్రయోగం కంటే పాత వాళ్లతో కొత్త సినిమా బెటర్ అనుకుంటున్నట్టున్నాడు గ్రీక్ గాడ్. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అయితే గత 5-6 ఏళ్లుగా ఏం చేసినా రిస్క్ తక్కువ, సేఫ్ గేమ్ ఎక్కువ అన్నట్టుగా సాగిపోతున్నాడు. ఆట్లీతో తేరి అదిరింది. విజిల్ అంటూ హ్యాట్రిక్ కొట్టిన తను లోకేష్ కనకరాజ్ మేకింగ్లో మాస్టర్ లియోతో డబుల్ కిక్ ఇచ్చాడు. ఇప్పుడు వెంకట్ ప్రభు మేకింగ్లో మూవీ చేస్తూనే ఆట్లీకి మళ్లీ కబురు పంపాడు. ఆట్లీ కూడా బన్నీ, ప్రభాస్, చరణ్తో మూవీస్ ప్లాన్ చేసిన వాళ్లంతా బిజీ అవడంతో అటు షారూఖ్ ఇటు విజయ్ పిలుపులతో మళ్లీ వాళ్లతోనే సినిమా తీసే పనిలో పడ్డాడు. బన్నీ అయితే సుకుమార్తో ఆర్య, ఆర్య 2, పుష్ప, పుష్ప 2 అంటూ వరుసగా కాంబో రిపీట్ చేస్తున్నాడు. 2026లో కూడా సుక్కు లెక్కకి సయ్యనేస్తున్నాడట. పుష్ప 2 తర్వాత సుకుమార్, రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత మళ్లీ బన్నీతో మూవీ ఉంటుందట. ఇక ఈలోపు బన్నీ మాత్రం త్రివిక్రమ్తో 4వ సినిమాను, బోయపాటితో 2వ ప్రయోగాన్ని ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా స్టార్స్లో ప్రభాస్ ఒక్కడే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ అంటూ కాంబినేషన్ రిపీట్ కాకుండా రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దూసుకువెళ్తూనే ఉన్నాడు.